దట్టమైన అభయారణ్యాలు, అందులో ఎన్నో అరుదైన జంతురాశులు, ఇంకెన్నో క్రూర మృగాలు, మరెన్నో జీవజాతులు, చుట్టూ ఎత్తైన చెట్లు, కొండలు, లోయలు. ఇది నల్లమల్ల అడవుల స్వరూపం. తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు, మహబూబ్నగర్, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తరించిన ఈ నల్లమల్ల ప్రాంతం కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉంది. జీవన వైవిధ్యానికి నల్లమల్ల అటవీ ప్రాంతం పుట్టినిల్లుగా మారుతోంది. నల్లమల్ల అరణ్యం పులుల ఖిల్లాగా మారింది. అయితే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడ ఏటా వ్యాఘ్రాల సంతతి పెరగడంతో తమ నివాస ప్రాంతాన్ని విస్తరించుకున్నాయి. పులుల సంఖ్య తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారుల గణన చేపట్టారు. సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పెద్ద పులుల గణన కొనసాగుతోంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులుల గణన చేపడతా ఉన్నారు. ఏదైతే నల్లమల్లో సంచరించే పులులు ఎన్ని ఉన్నాయని ఒక అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో పులులను సంరక్షించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న ఇందిరాగాంధీ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా 1973లో నల్లమలలో రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా 55 పులుల సంరక్షణ కేంద్రాలున్నాయి. వాటిలో నల్లమలలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఇక్కడ అనువైన వాతావరణం ఉండడం, పులులు ఆహారం కోసం వేటాడేందుకు జంతువులు అధికంగా ఉండడంతో వాటి సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో దేశంలోనే అతిపెద్ద వ్యాఘ్ర సామ్రాజ్యంగా నల్లమల గుర్తింపు పొందింది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ కారిడార్ దేశంలోనే అతిపెద్దది. నల్లమల అభయారణ్యం పెద్ద పులుల ఖిల్లాగా పేరుగాంచింది. పులుల సంరక్షణకు అటవీ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వాటికి కావలసిన సరైన ఆహారం, ఆవాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పులుల సంతతి క్రమేణా పెరుగుతుంది. 2010లో 45 పులులున్నట్టు పులుల గణనలో తేలింది. 2022 సంవత్సరానికి వీటి సంఖ్య 76కు చేరింది. 2024లో ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం నల్లమలలో పులుల సంఖ్య 90కి పెరిగినట్టు గుర్తించారు. నల్లమలలో పులిగూనలు 50కి పైగా ఉన్నట్టు గుర్తించారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులి పిల్లల సంఖ్య పెరుగుతుంది. సంతతి పెరుగుతుండటంతో పులులు తమ ఆవాసాన్ని విస్తరించుకుంటున్నాయి. ఇప్పటి వరకు 9 పులులు నల్లమల నుంచి ఇతర జిల్లాల్లోని అడవులకు వెళ్లివస్తున్నట్టు గుర్తించారు. నల్లమల అడవి నుంచి శేషాచలం అడవులకు పులులు వెళ్లేందుకు కారిడార్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పులులు తిరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అవి ప్రయాణించే ప్రాంతాలు ఎటువంటి మానవ సంచారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక పులి 100 నుంచి 150 చదరపు కిలోమీటర్ల పరిధిని ఏర్పాటు చేసుకుని అందులోనే సంచరిస్తుంది. అక్కడికి మరో పులి వెళ్లేందుకు ఆసక్తి చూపదు. నల్లమలలో వీటి సంఖ్య పెరగడంతో పులులు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతో పాటు తెలంగాణలోనూ సంచరిస్తున్నాయి. తాజాగా శేషాచలం అడవుల వైపు పులులు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కడప జిల్లాలోని లంక మల్లేశ్వర అభయారణ్యం, నెల్లూరు జిల్లాలోని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి అభయారణ్యంలో 2 పులులు సంచరిస్తున్నట్టు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. పులుల సంతతి పెరుగుదలకు శేషాచలం అడవులు అనుకూలంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పులుల ఆవాస విస్తీర్ణం పెంచేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న కడప, నెల్లూరు జిల్లాల అటవీ ప్రాంతం మీదుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల్లోకి ప్రవేశించేలా కారిడార్ ఏర్పాటు చేశారు. నల్లమల పులుల అభయారణ్యం ఏటేటా వీటి సంతతి పెరుగుతుంది. అవి తమ నివాస పరిధిని విస్తరించుకుంటున్నాయి. వీటిని లెక్కించే పనిలో పడ్డారు అధికారులు. గతంలో పాదముద్రల ఆధారంగా పులుల సంఖ్య లెక్కించేవారు. అవి పలు ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో వాటి సంఖ్య ఖచ్చితంగా తేలేది కాదు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. మనుషులను వేలిముద్రల ఆధారంగా గుర్తించినట్టు పులులను వాటి శరీరంపై ఉండే చారల ఆధారంగా లెక్కిస్తాం. నల్లమల అభయారణ్యంలోని ఆత్మకూరు, నంద్యాల, మార్కాపురం, గిద్దలూరు డివిజన్ల పరిధిలో ప్రస్తుతం గణన చేపడుతున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పెద్ద పులుల సంతతి గణనీయంగా పెరగడంతో అటు ఫారెస్ట్ అధికారులు, ఇటు ప్రకృతి ప్రేమికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.